ప్రైజ్లు అటండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. మరి దేవుడు క్రైస్తవులకి కొన్ని సూచనలు చెప్తున్నాడు. ఏంటంటే ఆ సూచనలు ఏమంటే మరి తొందరపడద్దు అంటున్నాడు. ఏ విషయంలోనూ కూడా మనం తొందర పెట్టేది దురాత్మ. కాబట్టి మనం తొందరపడద్దు. ఏ విషయంలో అంటే వివాహ విషయంలో. వివాహము అన్ని విషయంలో ఘనమైంది కాబట్టి ఆ వివాహము మనం ఏర్పరచుకున్న వారిని చేసుకోకూడదు. తర్వాత మరి మన సొంతంగా నిర్ణయించుకున్న వారిని చేసుకోకూడదు. దేవుని చిత్తాన్ని అడిగి ప్రార్థించి ఆ యొక్క వివాహం చేసుకున్నట్లయితే క్రీస్తు అనే బండ మీద ఆ గృహం కట్టబడుతుంది. పిల్ల పాపలతో వర్ధిల్లుతారు. కాబట్టి మరి వివాహ విషయంలోనేమి వ్యాపార విషయంలోనేమి మరి తొందరపడొద్దని వాక్యం చెలవిస్తుంది. మరలా ఇంకోటి ఏంటంటే వృధా చేసుకోకని చెప్తుంది. ఏ వృధా చేసుకుంటామండి? మనము సమయాన్ని వృధా చేసుకుంటాం. ఇహలోకపు మాటలతో, సీరియల్తో, సినిమాలతో, పనికిరాని కబుర్లతో మనము వృధా చేసుకుంటాము. సమయాన్ని వృధా చేసుకోవద్దు. డబ్బును కూడా వృధా చేసుకోవద్దు. వ్యసనాలు లోబడిపోయి, త్రాగుడుకు లోబడిపోయి డబ్బును కూడా అనవసరంగా వృధా చేసుకుంటాము. శక్తిని కూడా పార్కులంట, క్లబ్బులంట తిరిగి ఇహలోక రీతిగా తిరిగి ఆ యొక్క శక్తిని, డబ్బుని, సమయాన్ని కూడా వృధా చేసుకుంటాము. కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దని వాక్యం చెప్తుంది. రెండవదిగా. మూడవదిగా కలిగి ఉండి అంటున్నాడు. ఏం కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలా, మరి ఒకరిని క్షమాపణ కలిగి ఉండాలా. మరి ఇంకోటి ఏంటంటే మరి మనము క్షమాపణ మరి కలిగి ఉండాలా, సహనము కూడా కలిగి ఉండాలా. ప్రతి విషయంలో ఓర్పు, సహనము కలిగి ఉండాలి. అదే చూస్తాడు దేవుడు. నాలుగవదిగా అసహించుకోవాలంట. ఏం అసహించుకోవాలా? అన్యాయాన్ని అసహించుకోవాలా, గర్వాన్ని అసహించుకోవాలా కదా. గర్వం ఉండకూడదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటుంది కదా. మరి కాబట్టి మనము గర్వాన్ని అసహించుకోవాలా. అన్యాయం చేయకూడదు ఎవరికి కూడా. మనం చేతనైతే సాయం చేయాలి, కానీ ఎవరికి కూడా మనము ద్రోహం, అన్యాయం చేయకూడదు. మరి ఇంకా ఐదవదిగా మరి ఇష్టపడండి. ఏమి ఇష్టపడాలంటే మనతో మరి దేవుని యొక్క మాటలను మనము ఇష్టపడాలి. దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క ప్రార్థనను, దేవుని యొక్క స్వరాన్ని మనము ఇష్టపడాలి. మరి ఇంకేంటంటే వదిలించుకోవాలంటే ఏమి వదిలించుకోవాలా? చాలామంది స్త్రీ పురుషులు సోమర్తనంగా ఉంటారు. పైకి మేకప్ అయిపోతారు, లిప్టిక్లు వేసుకుంటారు, సెంట్లు కొట్టుకుంటారు. ఇల్లు చూస్తే వాసన కదా. కాబట్టి మనతో పాటు మన ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మరి కష్టపడి పని చేయాలి. మరి సీమల యొద్దకు వెళ్ళి సోమరు అంటుంది బైబిల్ వాక్యం. కాబట్టి మన సోమర్తనాన్ని మరి తీసేసుకోవాలి. అందుకనే మరి వదిలించుకోవాలి ఆ సోమర్తనాన్ని. మరి విలువనివ్వండి. ఎవరికి విలువ అంటే ఇప్పుడు అయ్యగారు చెప్పారు, జ్ఞానమునకు, శాంతి, సమాధానానికి విలువ ఇవ్వాలి. సమాధాన పడాలి దేవునితో. శాంతి కలిగి ఉండాలంటే దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలా. దేవుని మాట చొప్పున ఈ లోకంలో అనేకులకు సాక్షులుగా మనం ఉండాలి. అప్పుడు శాంతి, సమాధానం మనకు ఉంటుంది. అదుపులో ఉంచుకోవాలి. ఏం అదుపులో ఉంచుకోవాలంటే మరి అదుపులో ఉంచుకోవాల్సింది అదుపులో ఉంచుకోవాలి. ఏంటంటే కోపాన్ని, మరి కలహాలు పడకూడదు. ఎవరితో కూడా కలహాలు పడకూడదు. మన హృదయాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదేగా కాపాడుకోవాలి. మంచి సాక్ష్యం కాపాడుకోవాలా. మరి స్నేహితులను కూడా కాపాడుకోవాలి కదా. మరి మనము స్నేహితులు, మంచి స్నేహితులతో మనం ఉంటే మంచి మార్గంలో స్నేహితుడు మనలను నడిపిస్తాడు. అప్పుడు మనలో సాక్ష్యం ఉంటుంది. క్రీస్తుని బట్టి, క్రీస్తు ఒక యేసు ప్రభు వారు నా స్నేహితులు, నా పిల్లలు అంటాడు మనల్ని కదా. అలాంటి స్నేహాన్ని మనం కాపాడుకున్నప్పుడు మనము కూడా క్రీస్తు వారి వరకు సాక్షులుగా ఉంటాం. ఇలాంటి కృప మనము పొందుకోవాలని ఈ మాటలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ ప్రైజ్.